మీరు ఏ పని మీద బయలుదేరండి, ఏ లక్ష్యం మనస్సులో పెట్టుకోండి, పాడు చేసేవి రెండు ఉంటాయి. ఒకటి హితశత్రువు, రెండు అహిత శత్రువు అని పిలుస్తుంది శాస్త్రం. హితశత్రువు అంటే చాలా బాగున్నట్టుగా ఉంటుంది, కానీ అది శత్రువు, పాడు చేసేస్తుంది. అహిత శత్రువు అది కూడా శత్రువే, అది కూడా పాడు చేస్తుంది. పాడు చేసే ముందు దీన్ని పట్టుకుంటే నేను పాడైపోతానని తెలిసిపోతుంది. ఒకటి తెలియకుండా పాడు చేస్తుంది, ఒకటి తెలిసి పాడు చేస్తుంది. ఒక బ్యాట్స్మెన్ చాలా గొప్పవాడు అవ్వాలంటే కేవలం చాలా బాగా ఆడగలడు కాబట్టి బ్యాట్స్మెన్ కాడు. అతన్ని అందరికీ మార్గదర్శకుడిగా ఎప్పుడు చెప్తారంటే ఏ బాల్ కొట్టాలో దాన్ని కొట్టాలి, ఏ బాల్ ముట్టుకోకూడదో దాన్ని వదిలిపెట్టేయాలి. అలా ఆడినప్పుడు కదూ గొప్పవాడు అవుతాడు. సునీల్ గవాస్కర్ నిజానికి పొట్టువాడైనా క్రీజులో నించున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ వేసినటువంటి బౌన్సర్ని కూడా వంగి వదిలేస్తాడు తప్ప సరదాగా ముట్టుకుందామని బ్యాట్ ఎత్తి ముట్టుకోడు. ఏది వదిలిపెట్టేయాలో తెలియాలి, ఏది ముట్టుకోవాలో తెలియాలి.